అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే. ఇది బీఆర్ఎస్ పార్టీ వైఖరి. నేను స్పష్టంగా చెప్తున్నా, అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే. కబ్జా కోర్లను తప్పకుండా శిక్షించాల్సిందే. కబ్జా కోర్ల నుండి చెరువు భూములను, ప్రభుత్వ భూములను తప్పకుండా పరిరక్షించాల్సిందే. మీరు నిజంగా ప్రభుత్వ భూములను, చెరువు భూములను, కుంటలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలనుకుంటే మేమే మొట్టమొదటి స్వాగతిస్తాం, పూలమాలలు వేస్తాం, పూలాభిషేకం చేస్తాం, మిమ్మల్ని సన్మానం చేస్తాం. కానీ ప్రభుత్వమే అనుమతించి, ప్రభుత్వము మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకొని, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టించుకొని, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకొని, వాటర్ ట్యాక్స్ కట్టించుకొని, మున్సిపల్ ట్యాక్సులు కట్టించుకొని ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చి ఈరోజు మరి వాటిని కూలుస్తామంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సిగ్గుండాలే. ఒక రాజు ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాలి. కానీ రాజే రాక్షసుడై, ఈరోజు కాలయముడై ఈరోజు ప్రజల మీద పడుతూ ఉంటే ఈరోజు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏ రాత్రి వచ్చి, ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొడుతుందో అనేటువంటి భయంలో ఈరోజు స్లమ్స్లో ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజలు ఈరోజు బిక్కుబిక్కుమని బతుకు వెల్లదీస్తూ ఉన్నారు. పేద ప్రజల ఇల్లు ముట్టడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీకు అపరిమితమైనటువంటి అధికారం ఎవడు ఇవ్వలే, అనంతమైనటువంటి అధికారం ఎవడు ఇవ్వలే. ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా పరిమితులకు లోబడే పని చేయాలి, చట్టానికి ఆధారంగానే పని చేయాలి తప్ప తన ఇష్ట అనుసారంగా పనిచేయడానికి హక్కు లేదు. న్యాయపరంగా కొట్లాడతాం, నిన్ను ప్రజా కోర్టులకు ఈడుస్తాం. ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసిందో ఆ ప్రజల నీ మీద తిరగబడేలాగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే నువ్వు ఎవడైనా పొద్దుని కొట్టుకో, నువ్వు ఏమైనా వేసుకో, కమిషన్లు తీసుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మ, తెలంగాణ గుండె చప్పుడు.